హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. వర్క్ స్ట్రెస్, ఈ వర్క్ స్ట్రెస్ అనేది ఎంత తీవ్రంగా ఉందంటే 2023లో జరిగిన ఒక సర్వే ప్రకారం 78% మంది ఉద్యోగులు వర్క్ స్ట్రెస్తో బాధపడుతుందనే విషయం ఒక సర్వేలో వెల్లడైంది. 78% మంది అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. రైట్. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ రోజుల్లో ఉద్యోగం వస్తే ప్రశాంతంగా బతికే రోజుల్లో లేము. ఎందుకంటే ప్రతి ఉద్యోగం టార్గెట్స్ ఉంటున్నాయి, ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి, ఆ టైంలోపు పూర్తి చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు వర్క్ టైం అనేది 8 గంటలు కాదు, 10 గంటలు 12 గంటల దాకా స్ట్రెచ్ అవుతూ ఉంది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతున్నారు. దానివల్ల మైండ్ అనేది పూర్తిగా ఒత్తిడికి లోనయ్యి రకరకాల శారీరక మానసిక సమస్యలకు తీసుకెళ్తూ ఉంది. మరి ఏం చేయాలి? ఈ సమస్య నుంచి, ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే ఈరోజు నేను మీకు ఒక 5 టెక్నిక్స్ చెప్తాను టు గెట్ రిడ్ ఆఫ్ వర్క్ స్ట్రెస్. ఈ 5 టెక్నిక్స్ మీరు సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఓకే. దానికంటే ముందు మీకు టెక్నిక్స్ చెప్పడానికంటే ముందు అసలు వర్క్ స్ట్రెస్ వల్ల వచ్చే 5 సీరియస్ ప్రాబ్లమ్స్ చెప్తా. నెంబర్ 1, స్లీప్ ప్రాబ్లమ్స్, అంటే నిద్ర పట్టకపోవడం. ఓకే. అర్ధరాత్రి మెలకువ రావడం, తెల్లవారుజామున మెలకువ రావడం, అర్ధరాత్రి నిద్ర పట్టకపోవడం, ఇది నెంబర్ 1 ప్రాబ్లం. నెంబర్ 2, ఇరిటేషన్, చిన్న చిన్న విషయాలకి ఇరిటేషన్. భార్య పైన, పిల్లల పైన, కొలీగ్స్ పైన ఊరికి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అది ఒత్తిడి వల్ల వచ్చేదనే విషయం గుర్తుంచుకోండి. నెంబర్ 3, డెసిషన్ తీసుకోలేకపోవడం. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో అని రకరకాలుగా ఆలోచించి డెసిషన్ ఫ్యాటిగ్ అంటారు. అది నెంబర్ 3 ప్రాబ్లం. నెంబర్ 4, ఫిజికల్ ఎగ్జార్షన్, అంటే అసలు ఏమి తిన్నా తినకపోయినా, అసలు పని చేసినా చేయకపోయినా అసలు ఒంట్లో సత్తువ లేనట్లు, శక్తి లేనట్టు అనిపించటం, నీరసంగా, ఆల్ ది టైమ్స్ నీరసంగా అనిపించటం. ఓకే. నెంబర్ 5, సెన్స్ ఆఫ్ ఎంప్టీనెస్, అంటే జీవితం అంతా కూడా ఏమీ లేదంటే అనిపించటం. నీకు మంచి ఉద్యోగం ఉంది, కారు ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నా కానీ జీవితంలో ఏమీ లేదు అనే ఒక ఫీలింగ్ రావడం. ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలు, మానసిక ఒత్తిడికి లక్షణాలు. రైట్. ఇవి మీరు ఎదుర్కొంటున్నారంటే మీ బాడీ అనేది, మైండ్ అనేది మీకు సిగ్నల్స్ పంపిస్తుంది, రెడ్ సిగ్నల్స్ పంపిస్తున్న విషయం గుర్తుంచుకోండి. ఈ 5 సమస్యలు ఉన్నాయి, రెడ్ సిగ్నల్స్ ఇవి. ఇప్పుడు వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకే. నెంబర్ 1 టెక్నిక్ 90-20-90 రూల్. 90-20-90 రూల్ అంటే ఏంటి? 90 మినిట్స్ వర్క్ చేయండి, 20 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, మళ్ళీ 90 మినిట్స్ వర్క్ చేయండి. అంటే కంటిన్యూస్గా వర్క్ చేయటం అనేది ఎప్పుడూ కూడా శరీరానికి, మనసుకి మంచిది కాదు. బ్రేక్ తీసుకోవాలి. ఆ బ్రేక్ వల్ల మీకు ఒత్తిడి తగ్గినప్పుడు ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. 90-20-90 రూల్ ఖచ్చితంగా పాటిస్తే మీరు మీ బ్రెయిన్ అనేది ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకుంటుంది. రైట్. ఇంకోటి నెంబర్ 2, బ్రెయిన్ డంప్ టెక్నిక్. అంటే ఏంటి? ఏవైతే మీ మనసుని ఒత్తిడి గురి చేస్తూ ఉంటాయో, ఆందోళన పెడుతూ ఉంటాయో, భయపెడుతూ ఉంటాయో, వీటన్నింటినీ కూడా నిద్రకు ముందు ఒక బుక్ తీసుకుని ఆ బుక్లో రాసేసి పడుకోండి. డంప్ చేసేయండి వాటన్నింటినీ కూడా. డంప్ చేసేయండి. మీ భయాలు, ఆందోళనలు, ఒత్తిళ్ళు అన్నింటినీ కూడా బుక్లో రాసేసి పక్కన పడేసేయండి. రైట్. సో అలాగే వాటికి ప్లానింగ్ కూడా, ఏం చేయాలి ఆలోచించుకొని ప్లాన్ చేసేసి పక్కన పడేసేయండి. మీకు పరిష్కారం దొరికితే రాయండి, లేకుంటే మీ మనసు మదనాడు ఉదయానికి మీకు పరిష్కారం చూపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఒక ప్లాన్ క్రియేట్ అవుతుందో మీకు మనసులో ఒత్తిడి అనేది తగ్గుతుంది. బ్రెయిన్ డంపింగ్. రైట్. నెంబర్ 3, రీఫ్రేమ్ డెడ్లైన్స్ యాజ్ డిజైన్ లైన్స్. డెడ్లైన్ అనేది
చాలా ఒత్తిడి పెంచుతుంది. ఉదాహరణకు నిజానికి ఐటీలో ఉండే వాళ్ళకి చాలా వరకు సమస్య అదే. ఎందుకు వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్ వచ్చిందంటే డెడ్ లైన్ ఇస్తారు, 3 నెలల్లోపు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఓకే, ఎప్పుడైతే డెడ్ లైన్ అనే పదం వింటామో మన మనసులో ఒక భయం బయలుదేరుతుంది. ఆ పదం తీసేసేయండి. డిజైన్ లైన్ అంటే ఏంటి? మనము ఆ లోపు మన డిజైన్ మొత్తం రెడీ చేసి సిద్ధంగా ఉండాలి. ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ ఈజ్ విల్ బోర్న్ బై ద టైమ్ అనేది మీరు అంటే ఆ రీఫ్రేమ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒత్తిడి తగ్గుతుంది. ఇదే థాట్ రీఫ్రేమింగ్ అంటే. డెడ్ లైన్ అనగానే చూడండి భయం వస్తుంది, డిజైన్ లైన్ అనండి కొంచెం రిలాక్స్డ్ ఉంటుంది. మై బెస్ట్ వెర్షన్ విల్ కమ్ విత్ ఇన్ దీస్ 3 months అని అంటే మీకు ఎంత ఉత్సాహం ఉంటుందో చూడండి. అది నెంబర్ 3 టెక్నిక్. నెంబర్ 4-7-8 బ్రీతింగ్ హ్యాక్ అంటే ఏంటి? ఇప్పుడు మనిషి బ్రతకాలంటే గాలి తీసుకోవాలి. గాలి తీసుకునే ప్రత్యేక టెక్నిక్ ఏంటంటే అనొచ్చు. మీరు గమనిస్తే చాలామంది నోటితో కూడా గాలి పీల్చుకుంటూ ఉంటారు. అది తప్పు పద్ధతి. మనం ముక్కుతోనే గాలి పీల్చాలి. ఆ గాలి పీల్చే పద్ధతిలో కూడా ఒత్తిడిని తగ్గించుకోవాలంటే 4-7-8 టెక్నిక్ని మనం పాటించండి. అంటే ఏంటి? 4 సెకండ్లు గాలి పీల్చి ఒక 7 seconds హోల్డ్ చేయండి. నిదానంగా 8 seconds వదలండి. 4 seconds పీల్చుకోవడము, 7 seconds హోల్డ్ చేయటము, 8 seconds వదలటం. సో ఈ టెక్నిక్ నిదానంగా రోజుకొక మీకు ఒత్తిడి ఉన్నప్పుడు 5 minutes ప్రాక్టీస్ చేయండి. ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలంటే దూరం అవుతుంది. ఎందుకంటే మన శ్వాస తీసుకునే పద్ధతికి మన మజిల్ టెన్షన్కి లింక్ ఉంది. అది ఇక్కడ పనిచేస్తుంది. ఓకే, 5 టెక్నిక్ జాయ్ శాండ్విచ్ అంటే ఏంటి? రోజుని మనకు నచ్చే పనితో మొదలుపెట్టిన 5 నిమిషాల సేపు. రైట్, అంటే మీకు మ్యూజిక్ నచ్చిందనుకోండి మ్యూజిక్ వినండి, డ్యాన్స్ నచ్చిందనుకోండి డ్యాన్స్ చేయండి, సన్ రైజ్ నచ్చిందనుకోండి సన్ రైజ్లోకి వెళ్ళండి, పిల్లలతో ఆడుకుంటూ నచ్చిందనుకోండి పిల్లలతో 5 minutes ఆడుకోండి. ఆటోమేటిక్గా మీ ఒత్తిడి అనేది దూరం అవుతుంది. మీకు ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్ ఒత్తిడి దూరం అవుతుంది. ఎందుకంటే మనకు మనకు నచ్చిన విషయానికి మధ్య ఒక పాజిటివ్ ఫీలింగ్, ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. ఉదాహరణకు నేను ఒత్తిడిగా ఫీల్ అయితే ఇళయరాజా మ్యూజిక్ పాటలు వింటా. ఎందుకు? ఇళయరాజా పాటలు నేను టీన్స్లో ఉన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చి, దాంతో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఎప్పుడైతే ఇళయరాజా పాట వింటానో దట్ మై మైండ్ విల్ టేక్ మీ టు దోస్ బ్యూటిఫుల్ హ్యాపీ మూమెంట్స్. ఆటోమేటిక్గా ఒత్తిడి దూరం అవుతుంది. హ్యాపీనెస్ ఉంటే ఒత్తిడి ఉండదు కదా, దూరం అవుతుంది. సో మనకు నచ్చిన పని చేయండి. లేదా నేను డ్రాయింగ్ వేస్తాను, ఒక మంచి డ్రాయింగ్ వేయటం మొదలుపెట్టా, బొమ్మ గీయటం మొదలుపెట్టా అంటే ఇట్ విల్ టేక్ మినిమం ఒక 1/2 hour పడుతుంది. ఆ 1/2 hour మీ ఫోకస్ మొత్తం డ్రాయింగ్ పైనే ఉంటుంది కాబట్టి ఒత్తిడికి సంబంధించిన ఆలోచనలు దూరం అవుతాయి. సో ఈ 5 టెక్నిక్స్ మీరు ఫాలో అయితే మీ ఒత్తిడి ఖచ్చితంగా దూరం అవుతుంది. లేదు అలా కాదండి అని మీరు అంటారా? కష్టం. ఒత్తిడి లేకుండా బతకడం ఈ రోజుల్లో అసాధ్యం. దాన్ని హ్యాండిల్ చేయటం మాత్రం నేర్చుకోవాలి. ఆ హ్యాండిల్ చేయడానికి 5 టెక్నిక్స్ మీకు ఉపయోగపడతాయి. స్ట్రెస్ అనేది ఒక సిగ్నల్ లాంటిది. ఆ సిగ్నల్ మనం మేనేజ్ చేయాలి. సో మీకు ఒత్తిడి కోసం ఈ 5 టెక్నిక్లు ఏదో ఒక టెక్నిక్ ప్రాక్టీస్ చేయండి రోజు. అయితే ఇదేమీ క్విక్ ఫిక్స్ కాదండి. దీన్ని కంటిన్యూస్గా ఒక 4 రోజుల పాటు ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత మీ రిజల్ట్స్ని కామెంట్ రూపంలో మాకు చెప్పండి. అది మాకు కూడా ఇటువంటి వీడియోస్ మరిన్ని చేయడానికి బాగా ఉత్సాహకంగా, ప్రోత్సాహకంగా ఉంటుంది. రైట్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.